పేదలు బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంటే చంద్రబాబుకు నచ్చడం లేదన్నారు ఏపీ మంత్రులు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు జోగి రమేష్, రోజా, ఎంపీ కేసినేని ఏమన్నారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు కూలివాడిగిన బతకండి, ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు, ప్రైవేట్ సెక్టర్కి ఇంగ్లీష్ మీడియం ఉండాలా, మా బోటి బిడ్డలే లండన్ పోవాలా, మా జడ్జీలకు బిడ్డలే లండన్ పోవాలా, కోటీశ్వర బిడ్డలే లండన్ పోవాలా, ప్రైవేట్ పెట్టిన కాలేజీల్లో ప్రతిదానికి ఫీజులు కట్టే కార్యక్రమాలు చేసుకుంటున్నాము. మేము ఇంకా బాగుపడి పేదవాళ్ళని తొక్కాలా, కూలివాడిగానే బతకాలా, కూలివాడు బిడ్డలు కూలివాడిగానే పనిచేయాలనే ఒక రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడు అంటే ప్రజలు అనుకుంటాడు. భస్మాసురుడు అనేవాడు చంద్రబాబు వస్తే మళ్ళీ ఈ పథకాలనంతా క్లోజ్ చేసి భస్మాసురుడు వస్తాం పథకాల పైన పెడతాడనే ఆలోచనతోనే ప్రజలు ఉండరు. కాబట్టి చంద్రబాబు దీన్ని గుర్తించుకుంటే మంచిది. ఈయన ఇండిపెండెంట్గా నించుంటే ఈయన పార్టీకి వచ్చే ఓట్లేంటో మొన్న 2019లో స్పష్టంగా అర్థమైంది. అందుకే కొంతసేపు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తానని రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు. మళ్ళీ చూస్తే మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీకి పరిగెత్తి అమిత్ షా గారికి సోపేస్తారు. అంటే ప్రజల్ని నమ్ముకొని ప్రజలకి మంచి చేస్తానన్న ఒక భరోసాని కల్పించి ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడుకి లేదు. కానీ జగనన్న ప్రజల్ని నమ్ముకున్నాడు, భగవంతుని నమ్ముకున్నాడు. ప్రజలకు చేస్తానన్న ప్రతి మంచి కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రజలు ఆయన్ని తిరుగులేని నాయకుడిగా ఆశీర్వదించారు. మా ఆస్తులు అమ్ముకున్నాం, మా టైం ఇచ్చాం, మా ఎనర్జీ ఇచ్చాం, ఈ ప్రాంతం కోసం పనిచేసాం, ఆ పార్టీ కోసం పనిచేసాం. మా ఆస్తులు అమ్ముకుని మా వ్యాపారాలు మానుకుని నీ కోసం, నీ కొడుకు కోసం, నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని పార్టీలో ఉండగానే ఇది ఇచ్చావు. 4 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ క్రితమే నన్ను చెప్పు తీసుకోవడానికి చెప్పి ఆ కాలంలో ఇంకొక అన్నాడు, మీ అందరికి తెలుసు. దాని నుంచి డివేట్ అయితే ఏమవుతుందంటే మా ఫోకస్ పెట్టుకుంటాం ఎక్కువ. సో ఆ ఫోకస్ డివేట్ చేయడం కోసం ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఫోకస్ డివేట్ చేయాలి, నాని ఫోకస్ డివేట్ చేయాలి, రామదాస్ ఫోకస్ డివేట్ చేయాలి. మంచిగా పనిచేసే వాళ్ళు చేయకూడదు. ఈ రాష్ట్రం నా చేతితో, నా కొడుకు చేతితో, నా మీడియా చేతితో ఉండాలి. మేము ఇక్కడ దోచుకు తినాలి, మా కుటుంబాలే ఏలుకోవాలి. అది ఆయన నైజం, చంద్రబాబు నైజం. ఈ మధ్య చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేము వస్తాం పీకేస్తాం, ఏం మిగుతారు? వాలంటీర్లు మిగుతారంట. చిన్నారులు మనకి సేవ చేసే చిన్నారులు మిగుతారా? సచివాలయ వ్యవస్థ తీసేస్తారా? ఆసరా చేస్తారా? అమ్మఒడి చేస్తారా? చేయూత చేస్తారా? అసలు మీరు వస్తారా చస్తారా బాబు చంద్రబాబు నాయుడు? మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదు. రాసి పెట్టుకో. ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఉండి తీరుతాడు. అది దేవుడి ఆజ్ఞ. మీ అందరి దీవెనలు జగనన్నకి ఉంటాయని చెప్పి తెలుపుకుంటూ